కొండడే కొండడే పోరి కదా సల్ల సైజు నేనేమనగా అంటే చూడురా కొల్లన్నా ఏం పేరు నీ పేరు రెండు కిష్టయ్య ఏం చేసినగా అంటే కిందలు పెట్టిండు మీదలు పెట్టిండు కనిపిట్టేలు పెట్టి మీదే మిగడ పంచాను అడివి నేర్చిచ్చాను నేర్చి పెట్టి నీ గురికి చిన్నగా ఉన్నది నీ పెరుగు గట్టిగా ఉన్నది నీ దానికి దరి చెప్పు పెట్టుకున్న తాళ్ళ పన్ను నాదేమన్నా పోయిందా ఆటలకు తోడు మాట అంటారు చిన్న కొత్త కథ గురికి పెద్ద కొత్త కథ గురికి ఇప్పుడు 200 పోని 300 పోని లాస్ట్ కి బిల్డింగ్ పోయినా మంచిదే గురికి నన్ను ఆగంకొట్టాను రూపాయలైతే మూడో గోకులు తినక తెల్లనకు పుట్టనక ఎగురుడు ఎందుకు శంకర్ నాకు ఎందుకు బాగున్నాడు ఎందుకయ్యప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇచ్చినావా నేను ఎందుకు ఇచ్చింది నేను ఎందుకు ఇస్తే కూడరా లేని కులానికి వస్తాయి లేని కులానికి శంకలు వస్తాయి బిల్లుడు కాదులు పెట్టలేదు కూని లేదు పండగంప సుంకం లేదు మడాలని సుంకం లేదు ఇలాంటివన్నీ తక్కువ వేసి ఇలాంటివన్నీ మేకూడ వేసి అతను జీతం చేసి అతను నెత్తిన పెట్టి రుణముదన్న గాని ఇలా ఏమడవద్దు ఉత్తరపడబోతున్నా అంతేనా ఓ నాకయ్యా నాకు తెలియలేదు ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఓ కొడుకయ్యా ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది అంతేనా ఓ బుద్ధయ్యా అంతేనా ఓ మోకాలు గోపాల ఓ పూకయ్యా
ఓ కప్పయ్య అబ్బాయిగా అబ్బాయిగా ఓ బుగులాటెల్లయ్యా సత్యవారం వెళ్ళిపోయింది అంతేనా పాలంటే పెరిగంటే పెరిగంటే గంగమ్మ కొందని అనుకుంటాను ఏమో కానీ చెంపకుండి దర్శనం అనుకో చేసుకున్న ముఖం దగ్గర పోయి చూసుకుంటే ఎక్సో బిడ్డ గుంజు గుడాలు పెడతా దంచి దండాలు పెట్టి నీరు మూట ఎక్కించి మీన దొరుకుతా లాజా అనుకుంటాను కానీ ఈడిరే పెట్టి పిల్ల చెతికితే తోడాక 40 దినంకి పట్టణానికి నేనే ముందు కింద పూర్వీకులు నామోడు కింద బూరెట్ల మీకు చెప్పేళ్ళు బూరెట్ల వీగారంటే వీళ్ళిద్దరు బామ్మర్లు ఏం చేశారంటే ఆ బామ్మర్లు ఏం చేశారంటే పెద్ద పిల్ల వస్తే ఉగాది పండుగ కూడా చెట్ల తీర్థాలు ఒకట పోచమ్మ కాడి ఒకటే పోచమ్మ కాడి పోతే ఆ టైంలో ఏం చేశారంటే ఆ సాగుల్లో టైకి పెట్టి కట్నాలు ఎక్కువ బంధు పెట్టిరంట పోచమ్మ కాడికి పిల్లగాళ్ళు మల్లగాళ్ళు తంగి పన్నెండు సారా మేకపోతులు కొబ్బరికాయలు కోడి పుందులు కొబ్బరికాయలు పట్టుకొని పోతారు కాపులు కొల్లుళ్ళు కురుములు ఎలుమలు ఏపాలు అందరూ పోతారు పరివారిగా నేనేం చేసిందంటే ఈ ఊరంతా పోతాంది అని చెప్పి నేనేం చేసిందంటే ముసల్దాన్ని తీసుకున్నా కోడి పిల్ల పట్టుకున్నా కట్టె పట్టుకున్నా అంటే సరుకు కానీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోగా ఇద్దరు కలిసి తాత ఎటుపోతాను అని ఎటుపోతానో తాత చెట్ల తీర్థాలు పోతారు అందరూ ఇక నేను మా అమ్మ పోతాను అని అంటే అన్నవాళ్ళు తాత ఉత్తగానే పోతానే లేకుండా వంట పోతాను అని ఏ గుంట పోతానండి తాత కొద్దిగా ఆగాలి ఈయన రెండు పక్కన షాపు లేదు రాయిస్తాగా ఈ బాగా ఇంత పురుగు పట్టుకుని మంచిది పట్టుకున్నాడు ఈయన వేడు తాత ఏం తింటాను ఏ తాత ఏం తింటానే అంటే ఈయన వేడు ఒకటి రాయిస్ బార్డర్ పట్టుకుని వచ్చాను చెరో బార్డర్ పట్టుకుని వచ్చాను చెరో బార్డర్ పట్టుకుని వచ్చారు పూజమ్మ కాడి ఊది పోయేటోళ్ళు పోతారు తినేటోళ్ళు తింటారు పోసేటోళ్ళు పోతారు వేసుకుంటోళ్ళు వేస్తారు తాగటోళ్ళు తాగుతారు తాగే వరకు తాత అందరి పని అయిపోతుంది మనం ఏం చేస్తామంటే అందువల్ల తాత ఓ బాటలు ఉన్నా దాన్ని మెడల్ తీసుకో అన్నాడు మెడల్ తీసుకుంటే సీలు ఇవ్వంటాడు మూత తీసుకుంటాడు మూత తీసినాం ఈ పిల్లగాడు గిలాస వేసుకున్నాడు నేను గిలాస నేను గిలాస 3 గిలాసాలు వేసుకున్నాను వేసుకునే వరకల్లా బాటలు ఒడిసేపోయింది పెరుగునా వేసే వరకు కథం అయింది 5 రోజులు ఆ బాటలు 6 వారేసిన ఈయనకేం మాత్రలే నాకేం మాత్రలే ఈ పిల్లగానికి ఏమి మాత్రలే ఇంకో బాటలు తాత దాన్ని ఇప్పు అంటాడు వరకాలు దాన్ని సొది ఇప్పు పారేసి మంచో గిలాస పోసుకున్నాం ఇక లక్ష మిగుతారు కానీ గట్ట మిగిరు మిగ వరకు ఏది ఎక్కింది కిక్కెక్కింది ఎక్కెక్కిన కళ్ళకడ వాళ్ళు పడ్డారు అందరూ ఏం చేసేదంటే నీళ్ళే చల్ల లేచిరు లేచి తాత అందరూ అందుకుంటారు తింటారు పోతారు మనం ఏం చేద్దామని మీ బావ నీకు కాళ్ళు పడతాడు నువ్వు నీకు తలకాయ పట్టు నువ్వు కత్తి పట్టు నీ తాత మీ బావ తోక పడతాడు బావ తోక పట్టిండు ఈయన మిడగా పట్టిండు కత్తి పట్టిరు ఈ యొక్క పొయ్యను కోసిరే దాని వచ్చి కోసాము భోజనం వాడేసిన వాడే తాత భోజన కానీ మరి భూమి తోడు లేదు అని అన్నవలే తాత మరి కళ్ళగల్లవాడే అమ్మ కళ్ళగల్లవాడే అంటే ఈ యొక్క ఇది ఒక్కటే ఎవరు ఉంటే అంటాడు ఎవరు ఉంటే అందరి మీకేస్తామంటాడు అందరి కోళ్ళ పూలు మీకేస్తాము బాగున్నా నేనున్నా అందరి కొత్త మీకేస్తాము కోళ్ళ పూలు మీకేస్తామంట ఏ అందరి మీకు అవసరం లేదు మనమే